ఇద్దరిలో ఎవరు లోపలికొస్తారు? మేమిద్దరం వస్తాం. ఆహా, ఎందుకులే బుజ్జి, నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తా. ఏమండి, మీకు లెక్క పెట్టడం రాదండి. నేను వస్తాను. ఇద్దరం వస్తాం సేటు. ఆహా, అయ్యే 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 సాబ్ అయ్యే సేట్ జీ, ఆ క్యాచ్ మంచిగా లెక్క పెట్టివ్వండి. ఏక్ మినిట్. మళ్ళీ వచ్చారో చంపేస్తా. సరే, నేనైతే నా బాక్స్ తీసుకెళ్తాను. రా బుజ్జి. అమ్మా, అయ్యో అమ్మా. రేయ్, ముందే చెప్పొచ్చు కదరా. ఏం లేదురా, నువ్వెందుకు వచ్చావు? మేము అందుకే వచ్చాం. ఎందుకు వచ్చామో ఈడికి ఎలా తెలిసింది? కొంచెం డబ్బులు అవసరమే వచ్చాను రా. గిల్టీ నగలు తీసుకున్నా? ఓ, నా పెళ్ళం నగలు అనుకుంటున్నావా? అవునరా, గిల్ట్ నగలే. మీకు ఫుల్గా డబ్బులు ఇచ్చాడా? అది ఫుల్గా ఇచ్చాడు. చాలు చాలు అన్నా కూడా పిల్లదనుకో. అయితే మీకంటే డబ్బులు తెచ్చుకుంటాము. ఆల్ ది బెస్ట్. డబ్బులు బాగా తెచ్చుకోండి. అలాగే అక్క, పదండి. చెప్పనివ్వకుండా ఆపవేంటి బుజ్జి? పాపం తన్నులు తింటారే. తినాలనే చెప్పాను, వెళ్ళనివ్వండి. ఏ మనం తినలేదా? మన ఎగతాలు చేయలేదా? అదే వాళ్ళు తన్నులు తిన్నారనుకోండి, సైలెంట్ గా ఉంటారు. ఆహా, మనకి ఏదైనా పర్వాలేదు గాని అయితే పక్కవాడు మాత్రం నవ్వకూడదనే కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. చాలింకా. రామ్ 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 రామ్. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మా నగలు తీసుకొని డబ్బులు ఇవ్వండి చాలు. టీకే టీకే, నగలు ఇలా ఇవ్వండి. తీసుకోండి. ఒక్కసారి లోపలికి వస్తాయి, మీది డబ్బులు ఇస్తాయి. అయితే నేను వస్తాయి. నువ్వు లోపలికి వెళ్ళటమేంటి? నేను వస్తాయి. పర్వాలేదు, ఇద్దరు రండి. నువ్వెంత మంచోడు సేటు. అయ్యే అయ్యే జాయే జాయే, నీ వెనకాల మేము వస్తాయి వస్తాయి. అయ్యే అయ్యే జాయే జాయే. డబ్బులు జాగ్రత్తగా లెక్క పెట్టు. అయ్యో, బాగా ఇచ్చినట్టున్నాడు. అవునే, డబ్బులు ఇచ్చారు. అంటే ఇందాక మీకు కూడా ఇచ్చింది ఇదేనా? వాళ్ళకంటే ముందు నాకు కూడా ఇచ్చింది అదే. మరి అసలు ఒరిజినల్ బంగారం ఎవరి దగ్గర ఉన్నట్టు? అవును, నా దగ్గరుంది. అమ్మా, ఒరిజినల్ నగలు నీ దగ్గర ఉన్నాయా? అవునరా, మీ అందరికంటే ముందే ఆ ఒరిజినల్ నగలు నేను నొక్కేశాను. ఆ ప్లేస్ లో గిల్ట్ నగలు పెట్టేశాను. ఆ విషయం మీకు తెలియక ఒరిజినల్ అనుకుని ఆ సేటుతో తొన్నలు తిన్నారు. తప్పకండి తప్పకండి, నేను వెళ్తాను. సేటు, బంగారం చూసుకో, డబ్బులు ఇచ్చుకో. హాజీ. మీరు కూడా లోపలికి రండి. లోపలికా? అంటే ఇవి కూడా గిల్ట్ నగలేనా? అవును. ఇవి కూడా గిల్ట్ అంటే మరి ఒరిజినల్ బంగారం ఎవరి దగ్గర ఉందిరా? అదే మిస్టరీలా ఉందత్తయ్య గారు. బొచ్చు బాలామణి, నువ్వు అయిపోయావే, నువ్వు అవుట్. ఇన్ని
గిల్టీ నగలు ఎక్కడి నుంచి వస్తాయి? వామ్మో! ఏంటి ఎవరు కనపడ్డం బహుశా గిల్ట్ నగలు తీసుకొని అమ్ముకోవడానికి వెళ్ళుంటారు. అమ్ముకొని భలే మజా వస్తుంది. ఏంటి అందరూ ఇలా మాడిపోయిన ముఖాలు వేసుకుని వచ్చారు? ఏంటి వీళ్ళు ఇలా చూస్తున్నారు? కొంప తీసి గిల్ట్ నగలని తెలిసిపోయిందా? మొఖాలు చూడు మాడిపోయిన దోశల్లాగా ఉన్నాయి. ఏంటి ఇలా వెళ్ళిపోయారు? ఏమైందర్రా ఇలా తల మూల నిలబడ్డారు? ఓహో, దొంగతనం చేసినందుకు మొహాలు చూపించలేకపోతున్నారా? వామో, ఈ సింహం ఏంటి పక్కన కూర్చుంది? పిన్ని పిన్ని సారీ పిన్ని, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మనుషులే తప్పు చేస్తారే అనసూయ, నువ్వు చేయడంలో తప్పే ఉంది. పిన్ని, నీ మెడలో నగలు చూసి దురాశపడ్డాను పిన్ని. అవి అమ్మడానికి వెళ్ళి అవమానపడ్డాను పిన్ని. అవమానమా? నువ్వు మనిషివా, పశువా? ముసలి ముసలి నక్క. నీ పెట్టెలో నగలు కుప్పలు కుప్పలుగా పడుంటాయి కదే, అవన్నీ వదిలేసి ఈ గిల్ట్ నగలు ఎందుకు పెట్టుకున్నావే పోపిస్టిదాన్నా? చిన్న పిల్లని చేసి మోసం చేయడానికి నీకు సిగ్గలేదు? నిన్నిలా కదే నిన్ను. ఏమే ముస్లి, నేను క్వార్టర్ తాగి బిర్యానీ తిని బోర్లా పడుకునేవాడిని. నీ ముష్టి బంగారం కోసం నేను దొంగతనం చేస్తుంటే వద్దురా, నా మాట వినరా, ఇది కాకి బంగారం అని చెప్పాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? నీకు బుద్ధి ఉందా లేదా? చెత్త మొహందనా, నేను మంచోడిని కాబట్టి సరిపోయింది. అదే ఏ తాగుబోతువాడో అయ్యుంటే నిన్ను సీసాలతో కొట్టి చంపేసి ఉండేవాడే. పోవే పో పోవే. ఏమే ముసల్దానా, నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒరిజినల్ వని అమ్మో 5,000 పెట్టి గిల్ట్ నగలు కొన్నామే. అప్పెవడు తీరుస్తాడే నీ బాబా? నీలాంటి మోసగత్తెని, దోషిని, నీచురాల్ని ఏం చేసినా పాపం లేదే, ఏం చేసినా పాపం లేదు. నిన్ను నగలు కొట్టేసింది మీరు నీతిమంతులు, నేను నీచురాలనా బాండదానా? నిన్ను నిన్ను ఏమే ముసల్దానా, నీ బతుకు చెడ దొంగ ముఖం దానా, కాకి బంగారం వేసుకోవడానికి సిగ్గులేదే నీకు? నిన్ను నమ్మి నగలు కొట్టేసినందుకు ఆ సేటుగారితో కొట్టించుకున్నాం కదే. నీ పాపం ఊరికే పోదే, సర్వనాశనం అయిపోతావు, మట్టి కొట్టిపోతావు. ఏమే ముసల్దానా, నిన్ను ఇలా కాదే. నాకు తెలుసు, నువ్వు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? సొంట మొహం దానా, కాకి బంగారం ఇచ్చినందుకు ఒళ్ళంతా గీకి గీకి చుట్టంతా పీకి పీకి చంపేద్దాం అనుకున్నాను. ఈసారి వదిలేస్తున్నానే, ఇంకొకసారి గిల్టు నగలేసుకుని కనిపించావు, ఒంగోలు నుంచి గిత్తం తెప్పించి ఒంటికాలతో తొక్కిచ్చి నేను చంపేస్తానే. చెప్పు ముసలి, అసలు బంగారం ఎక్కడ ఉంది చెప్పు 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 చెప్పవా చెప్పవా? నిన్ను ఎలా కాదే, నిన్ను చావు. చెప్పవే 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 చెప్పు 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 చెప్పవా చెప్పవా చెప్పవా? అయితే చావు.
ఏంటి దౌర్జన్యం? ఏం చేస్తున్నారు? నేను రావడం కొంచెం ఆలస్యమైతే బాలమ్మని బామ్మ చచ్చిపోయి ఉండేది. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి లేకపోతే మెళ్ళో గిల్ట్ నగలేసుకుని మమ్మల్ని మోసం చేసింది ఇది. ఒరిజినల్ నగలు ఎక్కడంటే చెప్పట్లేదు. ఓ సస్ అంతేనా? ఆ ఒరిజినల్ నగలు నా కాడే ఇట్టింది. నీ దగ్గర పెట్టిందా? ఎందుకు? ఎందుకంటే మీరంతా మోసగాళ్ళని, ఇలాగే నగలు నొక్కేస్తారని నన్ను తీసి జాగ్రత్త చేయమని చెప్పింది. ఒసే నీ మొహం మండ, నేను నిన్ను జాగ్రత్త చేయమని చెప్పానా? అంత నా కర్మే. అబ్బచా నిజమా? దానికి నోరే లేదు, మాటే రాదు. నీతో ఎలా చెప్పిందమ్మా? కావాలంటే మీరే అడగండి. ఓసిస్ ముసలి, నాన్న చెప్పింది నిజం కాదేటి? అదే చూసినారు కదా, అవునని చెప్తుంది. నన్ను ఇలా ఇరికించావా? బిర్యానీ చూపించి భలే బురిడి కొట్టించావే చింత మొహం దానా. చూసారు కదా, ఇక నుంచి బంగారం నా కాడే ఉంటది. నోరు మూసుకొని వెళ్ళండి. దీంతో వేగలేం గాని వెళ్దాం పదండ్రా. వెళ్ళండి. ఇగో నాతో ఎట్టుకోకు, పొగ్గిలిపోద్ది. చేసిందంతా చేసి కట్ల పావులాగా ఎలా తిప్పుకొని వెళ్తుందో. ఏదో జన్మ, కిందున్న కుర్చీకి పైన కూర్చున్న నాకు తేడా లేకుండా పోయింది. ఏమి శిరీష, నిద్ర పట్టట్లేదే? అవునక్క. అది ఏదైనా ఆట ఆడదామా? ఏం ఆటక్క? ఏం ఆట? బాలాట ఆడదామే. నాకు ఈ ఆట రాదక్క. అబ్బా చాలా సింపులే. ఇదిగో నేను ఇక్కడ నిలబడతాను, నువ్వు అక్కడ నిలబడి ఈ బంతితో నన్ను కొడతావు. అది గాని నాకు తగిలిందనుకో నీకొక పాయింట్. ఆట బాగుందే, మంచిగా టైం పాస్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేస్తాను. నాకు తగలకపోతే నా వెనకున్న బాలామణి బామ్మ గారికి తగులుతుంది. అప్పుడు నీకు 2 పాయింట్లు. నేను రెడీ అక్క. రెడీయా? చలో. బండదానా, 2 పాయింట్లు అంటే నిన్నెందుకు కొట్టుద్దే, నన్నే కుమ్ముద్ది. అక్క రెడీయా? వద్దే వసే, మీ ఆట తగలడా? ఇదే ఆటే. అమ్మాయి ఇదేంటి, నా అరుపుని కూడా ఎవరు రాలేదు. అయ్యో, నేను గట్టిగా అరిచింది నా మనసులోనా. అయ్యయ్యో. సరే ఇప్పుడు నేను, నువ్వు ఇక్కడ నుంచి. ఓకే తీసుకురా. వామ్మో, అదంటే పక్కదే దెబ్బ తగలేదు. ఈ బండది కొట్టిందంటే ఏకంగా కోమలోకి వెళ్ళిపోతాను. భగవంతుడా కాపాడవయ్యా. ఏంటి
యాట్లు దాన్ని చంపేస్తారా? అబ్బా ఊరికే టైం పాస్ కాకపోతేను. టైం పాస్ కాకపోతే ఇలా ఆడేస్తారా? అమ్మయ్యా అనసూయ, నిజంగా నువ్వు దేవతవే. సారీ అత్తయ్య గారు. ఇంకోసారి ఆడమ అత్తయ్య గారు. ధర్మయ్, నేను ఆడద్దు అనలేదే. నన్ను కూడా పిలవచ్చు కదా అన్నాను. ఓసి దుర్మార్గురాలా, నేనేమన్నా ఆట బొమ్మనే ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? మీ ఇద్దరు నిలబడండి, నేను కొడతాను. ఇవ్వండి. ఓసే, నువ్వు కొట్టావంటే నిజంగానే చస్తానే. ఏంటి ఆటలు? పాపం ముసలమ్మ చచ్చిపోతాది. అయ్యో, అంటే మందులు తిండి ఫ్రీగా పెడుతున్నాం కదా బసంతి. అది గిట్టుబాటు చేసుకోవాలని ఇలా యూజ్ చేసుకుంటున్నాం అంతే. చాలే, పాపం ఈ ముసలి కొత్త మొహం చూడు ఎట్ట కందిపోనాదో. పాపం బాగా నొప్పెత్తుంటది. టాబ్లెట్లు వేద్దాంలేమ్మా. ఏంటమ్మా గొడవ? ఏం లేదు నాన్న, బాలమణి బంతాట ఆడదామని గొడవ చేస్తుంటేను ఆడుతున్నావురా. నేను ఆడమనలేదే, నికృష్ణాలా. అలాగా, నన్ను కూడా పిలుచుంటే నేను కూడా వచ్చి ఆడేవాడిగా. సర్లే, ఏం పర్లేదు, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం రండి. అయ్యో ఇప్పుడు వద్దులేరా. ఏ లత, ఇదిగో బామ్మకి రోజు రాత్రిపూట టాబ్లెట్ వెయ్యాలి, వేస్తున్నావా? వెయ్యలేదు, వెయ్యను కూడా. ఏమదినా, ఎందుకేయో? ఒకప్పుడు ఆవిడ హారాన్ని నాకు ఇవ్వకుండా ఆ మధుమతికి ఇచ్చింది. ఏ హారం మేకప్ గుంత? అబ్బా, ఏమి తెలియనట్టు ఏమి నాటకం ఆడుతున్నావే పిల్ల పిశాచి. నీకు తెలియదులే బసంతి. దానికి తెలియకపోవడం ఏమిటే ఎర్రి పేనుగులారా, అన్నీ తెలుసు. సరే సరే శిరీష, నువ్వైనా వేయవే. నాకు రోజుకొకటి వెయ్యాలంటే చాలా బోర్ అత్తయ్య గారు. కావాలంటే నెలకి సరిపడా ఒకేసారి వేసేస్తాను. వదినా, నెల మొత్తాన్ని ఒకేసారి ఆవిడకి వేస్తే ఆవిడ గ్యారంటీగా బకెట్ నా బకెట్ జోలికి వస్తే చంపేస్తాను. అసలే మొన్నే కొత్త బకెట్ కొన్నాము. చాలా నర్మై. నాన్న చేతు, నువ్వైనా గుర్తు పెట్టుకుని వెయ్యరా. సర్లేమ్మా, నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి వేస్తాను, మీరు వెళ్ళండి. చూస్తావేటి? టాబ్లెట్ అయ్యి. టాబ్లెట్ ఆమ్లెట్ కాదు, టాబ్లెట్. అలాగే వేస్తా, నువ్వు చెప్తేనే వేస్తా అనుకున్నావా? నా ఇష్టం, నా మూడు, నాకు ఎప్పుడు వేయాలనిపిస్తే అప్పుడే వేస్తా. ఈలోపు హలో బాబాయ్. అలాగే అలాగే. ఏ ముసలి, నేను నీకు టాబ్లెట్ నోట్లో వేయాలా? వేస్తా. ఎందుకు వేస్తా? మా అమ్మ చెప్పింది కాబట్టి వేస్తా. అయినా నీకు టాబ్లెట్ వేయడం తప్ప నాకు పని పంగు లేదనుకున్నావా? కర్మ, ఏం చేస్తాం? నోరు తెరా, నోరు. నేను నోరెలా తెరుస్తాను, చింత పరుగులోడా. ఓకే, నువ్వు కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి నేను నీకు టాబ్లెట్ వేయట్లేదు. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి చైతూ టాబ్లెట్ అంటావో అప్పుడే వేస్తా. నోరు తెరిస్తే వేస్తావా? ఇటు తల్లి కంటే పిసినారు వేదవా. నీకు క్రమం తప్పకుండా మందులు వేస్తే లేస్తావు, నా గురించి చెప్తావు. ఇలా కొన్నాళ్ళు నువ్వు చైర్లో ఉండాలంటే ప్లాన్ చేయక తప్పదు. థ్యాంక్స్ ఏ మధుమతి, నా వల్ల నీకు ప్రమాదం అని తెలిసినా నేను కోలుకోవాలని మందు బిళ్ళేసావు. కానీ నేను కోలుకున్నానంటే నిజం చెప్పేస్తా. అందుకే నా ప్లాన్ లో నేనున్నాను. ప్లానా? ఏంటది? నాకు అర్థమైనది బామ్మ. నిన్ను ఎవరు ప్రేమగా చూసుకుంటే వాళ్ళకి నీ నగలు ఇచ్చేస్తానంటావు, అంతేగా? అలాగే ఇచ్చేద్దాము. నగలు బామ్మ.
నన్ను మన్నించు బామ్మ, నన్ను మన్నించు బామ్మ. హారం ఇవ్వలేదని ఫీల్ అయ్యాను కానీ మణిహారం లాంటి నువ్వు ఫీల్ అవుతావని నేను ఊహించలేదు బామ్మ. ఆ దేవుడు వచ్చినా సరే మీకు టాబ్లెట్ నేనే వేస్తాను. అమ్మ మధుమతి, నాకు స్పాట్ ఇలా పెట్టావా? నానున్నాను కదేటి. నా ఈ బాలామణి నాది, నా సొంతం, నా దేవత. ఓసి నీ ఓవరాక్షన్ తగలయ్యా. అది ఆల్రెడీ ఒక టాబ్లెట్ వేసిందే, మళ్ళీ వేస్తే చస్తానే.